హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే రెసిపీ వచ్చేసి ఈరోజు నేను ఆనియన్ చికెన్ చేయబోతున్నాను. ఆనియన్ చికెన్ చాలా బాగా ఉంటుంది, గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా జ్యూసీగా వస్తుంది చికెన్ గ్రేవీ. అయితే టేస్ట్ కూడా భలే ఉంటుంది. ముందుగా అయితే ఇందులోకి బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం. బగారా రైస్ వచ్చేసి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, అలాగే ఈ మసాలా అన్నీ, బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసినాక ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక 5 కప్స్ రైస్ తీసుకున్నాను. 5 కప్స్ రైస్కి 5:2, 2 కప్స్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఒకసారి ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను రైస్ నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఈ వాటర్ మరిగే వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇవి మరిగేసరికి వెయిట్ చేసి మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో కర్రీ
అవుతుంది అన్నట్టు. చాలా బాగా ఎక్కువ క్వాంటిటీ అయితే అయింది. ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం కడిగి క్లీన్గా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇది ఒక 50% అలా ఉడుకుతుంది. గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే టైం పడుతుంది కదా చికెన్ ఉడకడానికి. సో హై ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నాను. చూడండి ఈ విధంగా ఒక 50% అయితే చికెన్ ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత కారం 3 to 4 టేబుల్ స్పూన్స్, మేమైతే ఆ విధంగా తింటాము, కారం యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ కాబట్టి కారం అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఆ చికెన్ స్మెల్ కూడా రాదు. సో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా చూడండి ఎంత టెంప్టింగ్గా అయితే ఉందో. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. మళ్ళీ ఒక 5 to 8 మినిట్స్ పాటు మళ్ళీ బాగా ఉడకాలి. ఇందులో నేను వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా పచ్చి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మిక్స్ చేసింది అయితే మొత్తం చికెన్ మసాలా అన్నట్టు, అంటే అన్నీ ఉంటాయి కదా మసాలా ఐటమ్స్, అవన్నీ కలిపి మిక్సీ పట్టాను. అదొక్కటి వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏ మసాలా అవసరం లేదు నాన్ వెజ్లోకి. నేను అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఆల్మోస్ట్ ఆనియన్ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా గ్రేవీ, చాలా జ్యూసీగా వచ్చేసింది చికెన్ కర్రీ. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చికెన్ అయితే టోటల్గా ఉడికిపోయింది. గ్రేవీ ఇది జస్ట్ చెప్పాను కదా, ఇది ఓన్లీ 1/2 kg చికెన్ మాత్రమే, కానీ చూడండి క్వాంటిటీ ఎంత అయిందో. 3-4 మెంబర్స్ తినేంత క్వాంటిటీ వచ్చింది. నేనైతే ఇప్పుడు తింటున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ మీకు తప్పకుండా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.